చెబుతారు, అవన్నీ మనకు అనవసరం. దేవుని చేత కరుణించబడిన పరిచర్యలో మనం ఉండటం వల్లంట దేవుని కృపను పొందిన వారిగా ఉంటాం. హల్లెలూయా. కనుక మనకి ఇచ్చిన పరిచర్యను కరుణతో దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని మనము బాధ్యతతో నడిపించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమాపత్రిక 2వ వచనం. శిల్పగా ఉత్తమను అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సులు మరింత నూతనంగా మారినట్టు రూపాంతరమును పొందండి. ఏం పొందాలంట? మనం రూపాంతరాన్ని పొందండి. మీరు దేవుని యందు నమ్మిక ఉంచారు కదా, నమ్మిక ఉంచి విశ్వాసంతో వచ్చారు కనుక ఇప్పుడు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నూతన బలాన్ని ధరించాలంటే మీరు లోక మర్యాదలు అనుసరించకూడదు. ఈ లోకంలో అనేక మర్యాదలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటిని మీరు అనుసరించక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పట్ల దేవుని ప్రణాళికలు ఏమిటి? లోక మర్యాదలు అనుసరించకూడదు. లోకంలో ఉన్న వాటి కొరకే నువ్వు పరిగెత్తొద్దు. దేవుని చిత్తం ఏదో పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు కనుక, ఆయన నీకు బలమును ధరింప చేయాలనుకున్నాడు కనుక, నియమించాలనుకున్నాడు కనుక, పక్షి రాజు వలె నీ యవ్వనం క్రొత్తదగినట్లుగా దేవుడు చేయాలనుకున్నాడుగా. మీరు లోక మర్యాదలు అనుసరించే వారుగా ఉండకూడదు. మీరు ఐగుప్తుల నుంచి విడిపించబడిన వారు, ఫరో చేతుల నుంచి విడిపించబడిన సమాజం కనుక, క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు కనుక లోక మర్యాదలు మీరు అనుసరించగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులో నూతనంగా మారినట్లు రూపాంతరాన్ని మీరు పొందండి. యేసు ప్రభువారు పేతురు యోహోను ఎమ్మట పెట్టుకు వెళ్ళాడు. పేతురు యోహోను అందరికీ ఉన్నాడా కూడా ఎంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభువారు వారి మధ్యన రూపాంతరమును పొందాడు. ఆయన రూపాన్ని చూసి అన్నాడు, పేతురు నీకొకటి మోషేకొకటి ఏలేకుడికి పర్ణశాల కడతా అంటే దేవుడు అన్న రూపాంతరాన్ని పొందాడు. ఈ లోకంలో ఆయన రూపం మారింది, మనస్సు మారింది. ఈ రాత్రి నువ్వేం చేస్తా? నీ రూపం మారాలి, నీ మనస్సు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. లోక మర్యాదలు అనుసరిస్తున్నావు, లోక పద్ధతులు అనుసరిస్తున్నావు, లోక ఆచారాలతో ఉన్నావు, లోక తలంపులతో ఉన్నావు. లోకములోన జరుగుతున్న కీడు వచ్చినా సమస్య వచ్చినా లోకాన్ని అనుసరించి ఈ కీడు ఎందుకు వచ్చింది, సమస్య వచ్చిందని లోకములో అనుసరిస్తున్నావు. వాటిని నువ్వు అనుసరించొద్దు. నువ్వు అనుసరించవలసింది తెలుసా? దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూడాలండి. కుటుంబంలో సమస్యలు ఉంటే, కుటుంబంలో శోధనలు ఉంటే, కుటుంబంలో ఇబ్బందులు ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొరకు ఎదురు చూడాలి. వాస్తులు కాదు ముఖ్యం, వాస్తులు ఏమీ లేదు. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, అన్ని కొట్టివేయబడినాయి. ప్రభు తన రక్తం చేత కడగబడి సమస్తాన్ని కొట్టివేశాడు. కనుక లోక మర్యాదలు మనం అనుసరించకూడదు. చూడండి, ఇల్లు కట్టేటప్పుడు ఏమంటారు? పాలు అంటారు, నవధాన్యాలు అంటారు.